హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయినట్లుంది కదా, థంబ్నెయిల్ చూసి. చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది, రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే రెస్టారెంట్లో కంటే కూడా మన ఇంట్లోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఈ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ రెడీమేడ్ ఫ్రైడ్ ఆనియన్స్ అని మీ ఇంట్లో లేకపోతే మనం ఆయిల్లో నార్మల్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇవంతా కదిపేసి ఇలా కలబెట్టేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు రైస్ కోసం నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. అవి కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు రైసు, చికెను రెండు నేను ప్యారలల్గా కుక్ చేస్తాను. వాటికి సపరేట్గా కుక్ చేసి తర్వాత దమ్ ఇచ్చేస్తాను. రైస్ కోసం వాటర్ తీసుకున్నాను. ఇది వాటర్ తీసేసేవే కాబట్టి మనం కొంచెం ఎక్కువే తీసుకున్నాను. దీంట్లో ఆల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను. సాల్ట్, వాటర్ కొంచెం ఉప్పుగా ఉండేలాగా సాల్ట్ యాడ్ చేశాను. దీంట్లో వాటర్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తే రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇదైతే అస్సలు మిస్ చేయకండి. తర్వాత పచ్చిమిర్చి కొన్ని యాడ్ చేసి లెమన్ కూడా ఇప్పుడే వాటర్లో పిండేశాను. ఈ వాటర్ మరిగేంత వరకు మరిగించాలి. ఇప్పుడు చికెన్ కుక్ చేయడానికి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఇంకా ఇక్కడ యాడ్ చేసే ఆయిలే బిర్యానీకి మొత్తానికి. సో ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను. కడాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. దీంట్లో నేను కొంచెం టొమాటోస్ కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. కంపల్సరీ 1/2 టొమాటోనే, మరీ ఎక్కువేం అవసరం లేదు. ఇవన్నీ ఇలా లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇది యాడ్ చేసి ఒకసారి కలిపేసి కుక్ అవ్వనివ్వాలి. మనం ఈ చికెను ఓవర్ నైట్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా చికెన్ పీసెస్ మొత్తం కలపెట్టేసిన తర్వాత ఇది లిడ్ పెట్టేసి ఇంకా సిమ్లో కుక్ అవ్వనివ్వాలి. దీంట్లో ఎక్స్ట్రాగా మనం ఏమీ యాడ్ చేయము. ఇంకా చూసారా, రైస్ కోసం పెట్టిన వాటర్ తెరులుతున్నాయి కదా, ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వాటర్ తీసేసి ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇది ఇక్కడ నేను పుదీనా యాడ్ చేయలేదు. పుదీనా కొంచెం రైస్ కుక్ అయిన తర్వాత దింపే ముందే యాడ్ చేస్తాను. అది డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇది దమ్ ఇచ్చేటప్పుడు కూడా పుదీనాలోంచి ఫ్లేవర్ బయటకు వచ్చి చాలా బాగుంటుంది. అందుకే నేను ఫస్టే వాటర్లో పుదీనా యాడ్ చేయలేదు. ఇలా కుక్ అయింది కదా, ఈ స్టేజ్లో పుదీనా యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్ మొత్తం కలిపేసి ఒక 2 మినిట్సే కుక్ అవ్వనిస్తాను. పుదీనా యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా మంచిగా పుదీనా అంతా రైస్లో కలిపేశాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇది కుక్ అయిన తర్వాత ఈ రైస్ని వాటర్లోంచి తీసి వడగట్టేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఆ రైస్ అంతా మన వడిగిన్న ఉంటుంది కదా, దాంట్లోకి వేసి వాటర్ తీసేయాలి. ఇలా రైస్ మొత్తం తీసేసిన తర్వాత నెక్స్ట్ చికెన్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇది కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేస్తాను. ఇలా రైస్కు రైసు, చికెన్కి చికెన్ సపరేట్గా కుక్ చేస్తాను. రైస్ కూడా ఆల్మోస్ట్ 100% కుక్ చేస్తాను. పలుకు కూడా ఏమి ఉంచను. ఇప్పుడు వచ్చేసి దమ్కి పెట్టేస్తున్నాను. కుక్ అయిన చికెన్ ఉంది కదా, ఇది హాఫ్ చికెను ఫస్ట్ లేయర్ యాడ్ చేస్తున్నాను. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ రెడీ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఫస్ట్ లేయరు హాఫ్ చికెన్ యాడ్ చేసి గ్రేవీ కొంచెం యాడ్ చేయాలి. ఆ తర్వాత రైస్ ఒక లేయర్ వేసుకోవాలి. చూసారు కదా, ఆల్రెడీ వడగట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైసు ఈ పీసెస్ అంతా కవర్ అయ్యేలాగా ఒక లేయర్ యాడ్ చేయాలి. ఇలా రైస్ అంతా ఒక లేయర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మిగిలిన చికెన్ అంతా ఇక్కడ రైస్ మీద యాడ్ చేస్తున్నాను.
దీంట్లో కొంచెం గ్రేవీ మిగిలింది కదా, అది నేను సపరేట్గా పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి యాడ్ చేసి పుదీనా యాడ్ చేస్తున్నాను. కొంచెం క్యాష్యూస్ మన ఆప్షనల్, బట్ బాగుంటాయి టేస్ట్. ఇంకా మిగిలిన రైస్ అంతా ఈ చికెన్ మీద వేసేయాలి. వేసేసి మళ్ళీ సేమ్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, క్యాష్యూస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పాలలో కొంచెం పసుపు యాడ్ చేసి పెట్టాను, అవి రైస్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను. రైస్కి మంచి కలర్ వస్తుంది, ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయకుండానే పసుపుతో. ఇప్పుడు వచ్చేసి పుదీనా కొంచెం యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసి క్యాష్యూస్ కొంచెం యాడ్ చేయాలి. ఇలా ఇదంతా యాడ్ చేసిన తర్వాత నెయ్యి, ఈ గీ వచ్చేసి బిర్యానీలోకి ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ కూడా యాడ్ చేసిన తర్వాత మామూలుగా లిడ్ పెడితే కొంచెం లూజ్ ఉంటుందని నేను అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి లిడ్ పెట్టేశాను. ఇలా 15 మినిట్స్ కుక్ చేయాలి. 15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూసారా, ఒక్క మెతుకు కూడా మెతుక్కి టచ్ అవ్వదు, చాలా బాగా వస్తుంది. ఇది మనం కుక్ చేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అది వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత అదంతా సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి అంత పైకి కిందకి కలిసేలాగా కదుపుకోవాలి. ఇప్పుడు చూసారా, బౌల్లోకి సర్వ్ చేస్తుంటే ఎలా ఒక్క మెతుకు అతుక్కోకుండా చాలా బాగా, మనం చికెను రైస్ సపరేట్గా కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చికెన్ కుక్ అయిందా లేదా, రైస్ ఓవర్గా కుక్ అవుతుందా అనే డౌటే ఉండదు. చాలా బాగా రెడీ అవుతుంది. చాలా సింపుల్గా జస్ట్ 20 to 30 మినిట్స్లోనే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మేము ఇక్కడ యూఎస్లో ఏ రెస్టారెంట్లోంచి బిర్యానీ ఆర్డర్ చేసినా మన ఆంధ్ర తెలంగాణ స్టైల్లో ఉండే హైదరాబాదీ బిర్యానీ లాగా అస్సలు ఉండదు. ఏదో అంత స్వీట్గా తగులుతూ ఉంటుంది. బట్ నాకు ఇది చేయడం వచ్చు కాబట్టి నేను ఎవ్రీ వీక్ ఇంట్లో ఇలానే చేస్తాను. చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.